ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఆధ్యాత్మిక, దేశభక్తి రెండిటిని మనం ముందుకు తీసుకెళ్తున్నాం గదా! ఇందులో దేన్ని మనం ముందుకు తీసుకెళ్తే సమాజంలో అంటే మనకు ఉపయోగపడుతుంది? దీని కొంచెం చాలా మంచి ప్రశ్న అడిగారండి. నమస్కారము. ఏబీటీ ప్రేక్షకులకు అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనము ఝాన్సీ లక్ష్మీబాయిని మనము గుర్తు చేసుకుంటున్నాము. ఇది దేశం యొక్క సమస్య, దేశం యొక్క ప్రశ్న అని అనుకుంటున్నారు. కానీ దేశము, ధర్మము ఎప్పుడు కూడా 2 ఒక ఒక వెహికల్‌కి 2 టైర్స్ ఎలాగా ఒకటే సమానంగా నడవాలో, అలాగా దేశం, ధర్మం అన్నది 2 కూడా సమానంగా ఎప్పుడు నడవాలండి. దేశం ఉంది, ధర్మం లేదు అంటే ఉపయోగం లేదు. ధర్మం ఉంది. కానీ మరి దేశం ఉండాలి కదా! దేశం పాటించే వాళ్ళు ఉండాలి కదా! సో, ధర్మం మనం రక్షించాలి అంటే దేశం ఉండాలి, దాని యొక్క సంస్కృతి ఉండాలి, జనాలు కూడా ఉండాలన్నమాట. దాన్నే మనము ధర్మము అంటారు. అక్కడే మనం పాటించబోయేది ధర్మము. కాబట్టి ధర్మాన్ని పాటించాలి అంటే దేశాన్ని మనం సంరక్షించుకోవాలి. దేశ సంస్కృతిని సంరక్షించుకోవాలి. అందుకోసం భగవాన్ శ్రీరాములు వారు కూడా వచ్చినప్పుడు ఆయన రామరామ జపం చేసుకోండి అని చెప్పలేదు. ఆయన ధర్మరక్షణ చేయడానికి నేను వచ్చాను అని చెప్పారు. భగవాన్ కృష్ణుల వారు కూడా వచ్చినప్పుడు యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పారు. సో ఎప్పుడెప్పుడు కూడా గ్లాని ధర్మాన్ని కలుగుతుందో అప్పుడు నేను అవతరించి ధర్మాన్ని రక్షిస్తారు అంటారు. ఆ ధర్మాన్ని రక్షించడానికి ఎక్కడ వచ్చాడు? భారతదేశానికి వచ్చాడు. సో భారతీయ సనాతన ధర్మాన్ని రక్షిస్తేనే, మనం దేశాన్ని రక్షిస్తేనే ధర్మం కూడా సంరక్షించబడుతుంది. సో బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, అది మనం అర్థం చేసుకోవాలి.